బాగా చేస్తున్నాడు, బాగా అన్ని రైతులకి అందరికీ బాగా మంచిగా బాగా చేస్తున్నాడని అందుకని వచ్చే సీఎం జగన్. మీకు ఏమి మంచి జరిగింది ఆయన వల్ల? అన్నీ జరిగింది స్వామి, అన్నీ జరిగినాయి. అయితే నెక్స్ట్ సీఎం గా మేము గెలుస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు జగన్ గారికి సవాల్ విసురుతున్నారు. అది లేదు స్వామి, వాళ్ళు మాటలు అనుకోవడం కానీ గెలిచేది సీఎంఏ. నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారు. అంత నమ్మకం ఏంటి? అన్న చేస్తున్నాడు, పనులు చేస్తున్నాడు కాబట్టి అందుకని నమ్మకం మాకు. ఈ పథకాలు అసలు ఎందుకు ఉపయోగపడవు? ఈ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. సోమరిపోతులు చేయట్లేదు, ఆయన మంచి చేయాలనుకున్నట్టు చేస్తున్నాడు. వాళ్ళు ఇంతవరకు ఏం పెట్టారు, ఏం చేశారు? పలానా చేసామని చెప్పమానండి. నలుగురిలోకి వచ్చి ఏం చేయలేదు కాబట్టి అందుకు. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నెక్స్ట్ సీఎం గా జగన్ గారు కనుక గెలిస్తే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోవాలి. వాళ్ళు వస్తే బీహార్ కానీ పాకిస్తాన్ కానీ పారిపోతారు, యువతల వాళ్ళు వస్తే పారిపోరు. జగన్ వస్తే పారిపోరు. వాళ్ళు వచ్చారనుకో బీహార్ కానీ ఇతర రాష్ట్రాలు అమ్మేస్తారు ఎమ్మటిని. అది టీడీపీ పార్టీ, జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అట్టగలదు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఆయన అన్నాడని ఆయన సీట్ ఆయన గెలుచుకోలేకపోతున్నాడు. యువతల వాళ్ళని ఏమంటాడు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక సింగిల్ గా వస్తే గెలుస్తారంటారా సీఎం? గెలవడు. సింగిల్ గా వచ్చిన గలరు, వాళ్ళిద్దరు ఏకమైన గలరు, ఇంకొకటి ఏకమైన గలరు. అది అంత నమ్మకం జగన్ గారు. జగన్ గారిని నమ్మకం, ఆయన మంచి పనులు చేస్తున్నాడు. నిన్న రైతులు తుఫాను వచ్చింది, ఎంతో రైతులు నష్టపోయారు. వాళ్ళందరికీ డబ్బులు ఇవన్నీ మంచి చేస్తున్నాడు కాబట్టి ఇది చేశారు. అసలు పేద ప్రజల్నే పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. ఎవరున్నారు పేద ప్రజలు పట్టించుకోవట్లేదు? వాళ్ళు అన్నీ ఏదో అంటారు, 94 194 అంటుంటారు. అన్నీ అన్నీ జరుగుతాయా? జరగవు కదా. నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు గెలుస్తారు. జగన్ గారి 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి? 175 సీట్లలో 170 సీట్లు వస్తాయని చెప్పలేము. ఎందుకంటే కాస్త ఉండిద్ది, వస్తాడు సీఎం మటుకు జగన్ అయ్యేది కనపం. అది